చంద్రకాంత్, పవిత్ర, జయరాంలపై షాకింగ్ కామెంట్స్ చేసిన డబ్బింగ్ ఆర్టిస్ట్ కళ్యాణి మాధవి. ఇటీవల బుల్లితెర ఇండస్ట్రీలో వెంటనే విషాదాలు నెలకొన్నాయి. త్రినయని కార్తీక దీపం 2 సీరియల్లో నటించిన పవిత్ర, చంద్రకాంత్ అలియాస్ చందు ఇద్దరు 5 రోజుల తేడాతో చనిపోవడం అటు ఇండస్ట్రీ, ఇటు అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది. వీరిద్దరూ గత 6 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ దారుణం జరిగిపోయింది. అయితే తాజాగా వీరిద్దరి మరణాలపై ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కళ్యాణి మాధవి గారు స్పందించారు. ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చంద్రకాంత్ ఒక మంచి ఆర్టిస్ట్, అతనికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. కానీ తన భవిష్యత్తును తానే చేతులారా నాశనం చేసుకున్నాడు అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆయన మంచి భార్యకి భర్త కాలేకపోయాడు, 2 పిల్లలకు తండ్రి కాలేకపోయాడు. తండ్రి స్థానంలో ఉండి అన్ని చూసుకోవాల్సిన అతను బాధ్యత లేకుండా ఇలా చేయడం నిజంగా చాలా బాధాకరం అంటూ ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక అంతేకాకుండా పవిత్ర గురించి కూడా మాట్లాడుతూ, పవిత్రకు కూడా 2 పిల్లలు ఉన్నారు. అయితే ఆమె డివోర్స్ తీసుకున్నారు. ఆమె డివోర్స్ తీసుకోవడం వల్ల ఆమెకు సహజీవనం చేసే రైట్ ఉంది. కానీ చంద్రకాంత్ ఇంకా డివోర్స్ తీసుకోలేదు. చంద్రకాంత్ తో అలా చేయడం నా పరంగా తప్పే అంటూ తన అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తం చేసింది. అంతేకాకుండా వీళ్ళు చేసిన పని వల్ల వీళ్ళ ప్రభావం పిల్లలపై కూడా పడుతుంది అంటూ ఆమె తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. సమాజంలో ఎవరైనా సరే ఇలా చేసే ముందు పిల్లల గురించి కూడా ఆలోచించాలి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. లేకపోతే పిల్లలు చాలా వరకు నష్టపోతారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ప్రమాదం జరిగి ఇన్ని రోజులు కావస్తున్నా కార్ డ్రైవర్ ఎక్కడ అనేది ఇంకా ఎవరికీ తెలియరాలేదు. దీని గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.